కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి, పెద్ద కడబూరు, కౌతాళం మంత్రాలయంలో ఎన్టీ రామారావు చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. మంత్రాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోసిగిలో టీడీపీ సీనియర్ నాయకులు ముత్తురెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే కౌతాళంలో గోతుల దొడ్డి చూడి ఉలిగయ్య ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెదకడబూరులో రమాకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు కలిసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం వృద్ధులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒకప్పుడు డబ్బున్న వాళ్లకు మాత్రమే రాజకీయాలు ఉండే సందర్భంలో బడుగు బలహీన వర్గాలకు మరియు అన్ని వర్గాలకు రాజకీయం ఉండాలని, ప్రతి ఒక్కరికి కూడు గూడు ఉండాలని ఆలోచించి ఒక తెలుగువాడిగా తెలుగుదేశం పార్టీ అని నామకరణం చేశారన్నారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారం చేపట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక ఆప్తుడిగా అన్నగా నిలిచిన ఏకైక నాయకుడు మన ఎన్టీఆర్ అని వారు కొనియాడారు. మహిళలకు సమాన ఆస్తి హక్కు, పట్వారీ వ్యవస్థ రద్దు, పేదవాడికి 2 రూపాయలకే కిలో బియ్యం ఇస్తూ తెలుగువాడి కీర్తిని నలుమూలలా చాటి అటు సినీ రంగంలో ఇటు రాజకీయ నాటక రంగంలో చెరగని ముద్ర వేస్తూ కీర్తి శేషులుగా కారణ జన్ముడిగా నిలిచారని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్నారు. అనంతరం మంత్రాలయాన్ని గ్రీన్ అండ్ క్లీన్ నియోజకవర్గంగా మార్చడానికి స్వచ్ఛతా దివాస్ కార్యక్రమాన్ని అధికారులతో కలిసి టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి ప్రారంభించారు. అధికారులు, నాయకులు, కార్యకర్తలతో పాటు రోడ్లను క్లీన్ చేశారు. ప్రతిరోజు కొంత సమయము కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సమాధానము చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా